పెళ్ళైందా మేడం? పెళ్ళైందా మీకు? కాలేదా? మంచిది తల్లి. పెళ్ళైన సినిమా మేడం. నాకైతే పెళ్ళి కాలేదు, నేనైతే అదృష్టవంతుని, పెళ్ళని టార్చర్ లేదు. పెళ్ళైన అబ్బాయిలు కంపల్సరీ చూడాలి. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, పెళ్ళైన అబ్బాయిలు మీరు ఎవరితోటైనా పెట్టుకోండి, కానీ మీ పెళ్ళంతో పెట్టుకోకరి. మీరు ఎక్కడెక్కడనో వందల వేలు పెట్టేసి ఎక్కడెక్కడనో ఎవరికో మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి రోజు ఒకసారి మొక్కండి, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పిండు మేడం. అది 100% నిజం. మేము ఎట్లాగో పెద్దమ్మ తల్లికి, ఆ తల్లికి, ఈ తల్లికి మొక్కే బదులు ఇంటికాడ ఉన్న పెళ్ళం దేవత మొక్కితే ప్రశాంతంగా ఉంటుంది జీవితం అనేది చూపించాడు. నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి అయితే నేను అదే పని చేస్తాను. ఉక్కు స్టెప్ బాగుంది. ఏంటి బాసు సంగతి దాంట్లో అనిల్ రావుపూడి చాలా అందంగా చిరంజీవి వెంకటేష్ కంటే ముద్దుగా ఉన్నాడు. నాకైతే మంచిగా అనిపించింది. అనిల్ రావుపూడి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీత గౌరవులైన తెలుగు సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి విజ్ఞప్తి. నా పేరు మల్టీస్టార్ మనమరాజా. నేను సినిమా హీరోగా ట్రై చేస్తున్నా. నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా? ఈ రెండు కాకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. సినిమా సూపర్ ఉంది, ఎక్కడ బోర్ లేదు. అండ్ వెంకటేశ్వర్ గారి స్పెషల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయి మేడం, ఫుల్ ఎంజాయ్. ఈ రోజే దసరా, ఈరోజే దీపావళి, ఈరోజే సంక్రాంతి, అన్ని పండుగలు ఈరోజే చాలా బ్రహ్మాండంగా మేడం. ఇట్లాంటి సినిమాలు వస్తే రోజు సినిమా వచ్చినా చూస్తారు మేడం. మాలాంటి వాళ్ళు ఫ్యాన్స్ బోర్ రావద్దు. జనాలకి ఏంటంటే సినిమా మీద విరక్తి రావద్దు. అట్లాంటి సినిమాలు కొన్ని వస్తున్నాయి కాబట్టి నాలాంటి వాళ్ళు సినిమాకు దూరం అయిపోతున్నారు. నేను ఈ మధ్యకాలంలో రావట్లేదు, ఎందుకంటే ఆ మధ్యకాలంలో కొంతమంది నా దమాకంతగా రావు చేశారు. సినిమా అంటేనే విరక్తి పుట్టించేలాగా చేశారు, అందుకనే రావట్లేదు. మొన్న రాజాసాబ్ బాగుంది, ఇవాళ ఇది బాగుంది, రేపు రవితేజ సినిమా ఉంది, అది కూడా బాగుంటుందని అంచనాలు ఉన్నాయి. ఇట్లాంటి సినిమాలు వస్తే హ్యాపీ. మనిషి ఒక వ్యక్తి ఒక 10 రూపాయలు పెట్టి సినిమాకి ఎందుకు వస్తాడంటే తన ఒంట్లో ఉన్న టెన్షన్ మొత్తం రిలీఫ్ కోసం వస్తాడు మేడం. ఇందులో కూడా దమ్ము చేస్తే ఇంకా ఆడెక్కడ పోవాలి. అండ్ చిరంజీవి అండ్ వెంకటేశ్వర గారి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం, మంచి ముద్దుగున్నది, చాలా బాగుంది, నచ్చింది. ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు నేను హ్యాపీగా లేనా, ఎంజాయ్ లేగలేదా? ఇంక ఇంతకంటే ఎంజాయ్ ఏం కావాలి? బాగున్నారు. రాక్షసి ఆయన నయనతార కాదు, పెళ్ళం పిచాచ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఏదేమైనా కానీ రాక్షసులతో అయినా పెట్టుకోవచ్చు, కానీ పెళ్ళంతో పెట్టుకోవద్దురా అనేది చూపించాడు. అది 100% వచ్చాం. ఆడవాళ్ళందరికీ నమస్కారం. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా చూశాను. అబ్బా ఎంటర్టైన్మెంట్ అయినా కామెడీ అయినా చిరంజీవి గారు బాసు తగ్గేదేలే. అంతే 70 సంవత్సరాల పైబడ్డా కూడా అదే మాసు, అదే గ్రాసు, అదే కామెడీ, అదే రొమాన్స్. ఓర నాయన ఏందిరా ఈ సినిమాలో వెంకటేష్ గారు రాగానే వేరే లెవెల్. అంతే సినిమాలో డైలాగులు ఉన్నాయి, మధ్యలో ఆడవాళ్ళ కోసం చట్టాలు పెడితే అది మిమ్మల్ని కాపాడడానికి, మగవాళ్ళని కప్పెట్టడానికి కాదు అంటాడు. అబ్బా ఆ డైలాగులు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఇంకోటి మహా అద్భుతం ఇంకోటి ఉంది. థియేటర్లో పోయినా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఒక పక్క, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక పక్క. నేను ఇంకా కొట్టాడుకుంటారేమో అనుకుని భయపడ్డా. తర్వాత అర్థమైంది భయ్యా, ఓళ్ళు కలిసిపోయారు. ఒకరింట్లో ఒకరిని పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు. కులం మతం జాతి ఏం వద్దు మాకు, మేము ఆ సినిమా హీరోల ఫ్యాన్స్. హీరో ఎవడైనా అభిమానం ఒకటే కాబట్టని వీళ్ళు కలిసిపోయారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఇది కదా కావాలి. ఎవరు? నేను వెంకటేష్ గారి ఫ్యాన్ని. నాకు ఒకడొచ్చి ఒరే బావా నేను మెగాస్టార్ ఫ్యాన్ రా, మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఓకే అని చెప్పినా. నేను కూడా మా చెల్లెలు ఇచ్చి వాడు చేస్తా పెళ్ళి. ఇది సినిమా అంటే ఇది. కట్నాలు వద్దు మాకు, కట్నాలు వద్దు, ఇది కదా కావాలి. అభిమానం అంటే ఇది. సినిమా వల్ల సమాజంలో మెసేజ్ అంటే ఇది. కులం మతం జాతి భాష ఏమీ లేకుండా ఫ్యాన్స్ అంతా ఒకటే అని కలిసిపోయి అందరం ఐకమత్యంతో ఎంత బాగుంటుంది కలిసిపోయి అలా ఉంటే. అబ్బా అది కాదు కావాలా. నాకేడైంది పెళ్ళి అబ్బా వద్దు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకోటి మెయిన్ సినిమాలు నయనతార గారు అయితే 50 సంవత్సరాల పైబడ్డ కూడా అమ్మాయిలాగా కన్య పిల్లలాగా అబ్బా గల్లులాగా అబ్బా. నయనతారని తెలుసుకుంటే నాకు ఇప్పటికే ఊళ్ళంతా ఊగిపోతుందా. నయనతార చూడండి ఎక్కడికి పోయా. ఓకే నయనతార నిజంగా వెంకటేష్ గారితో పక్కన ఉన్నసేపు ఒక లెక్క, చిరంజీవి గారితో పక్కన సేపు ఇంకో లెక్క. ఇద్దరికి మ్యాచింగ్ అయిపోయింది అన్నమాట బాగా. కాబట్టి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, నయనతార గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఎఫర్ట్ ఫుల్గా పెట్టి మరీ చేశారు అంతే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎవరి వల్లే? అనిల్ రావుపూడి గారి వల్ల.
అనిల్ రావుపూడి గారు ఇంకా నాగార్జున గారితో బ్యాలెన్స్ ఉంది. ఆయనతో కూడా మీరు సినిమా చేసి ఒక 1000 కోట్లు కొట్టేయాలంతే. కాబట్టి అనిల్ రావుపూడి గారికి పెద్ద హీరోలందరూ ఆయనతో సినిమా చేసేయండి. ఆయన కరెక్ట్గా మీ బాడీ స్టైల్ని మీ ఏజ్ని క్యాచ్ చేసుకొని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాడు అంతే. అండ్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సౌండ్స్ పాటలు చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు భీమ్స్ కాబట్టి భీమ్స్ గారు మీరు లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారితో, కానీ అనిల్ రావుపూడి చేసే ప్రతి సినిమాకి ఇంకా భీమ్సే రావాలంతే. ఇంకా ఫిక్స్ అయిపోయినాం మేము. అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్లు కానీ కామెడియన్లు కానీ చాలామంది ఆ మాస్టర్ గారు కూడా కరెక్ట్గా అసలు చిరంజీవి గారిని పట్టారంతే పట్టు. చాలా మంది ఏమన్నారంటే మెగాస్టార్ గారికి 72 ఏళ్ళు పై పడ్డాడు, ఆయన గాంధీ తాతలాగా అన్నారు. ఇంకా కాదు, రాంగ్, అది యంగ్ బాయ్ లాగా. కాబట్టి ఆర్టిస్టులైనా యాక్టర్లైనా కావాల్సింది అదనమాట. కాబట్టి పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. కాబట్టి నేను చెప్పేది మాత్రం దయచేసి ఫాలో అవ్వండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని ఇచ్చేసుకోండి. మీరు బంధువులు మందు డైలాగా మందు డైలాగులు అదే మందు తాగగానే రియాలిటీ తగ్గట్టు అనమాట. అంటే మనం బయట అయినా ఇంట్లో అయినా స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఫ్రెండ్స్ కావు. మనం బయట ఫ్రెండ్స్ ఎవరితో కావు, కానీ మందు తాగేటప్పుడు మాత్రం మందు తాగే పక్కనోడితో శత్రువు అయినా సరే ఫ్రెండ్ అయిపోతాం. ఇదే సినిమాలో రియాలిటీగా యాడ్ చేయడం చాలా బాగుంది. ఇది అదే అంత ఫ్యామిలీ లేడా బంధువులు మాడుకుంది. వాడు ఎవడైనా ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆస్తి తక్కువ అంది. ఎవడు సంపాదించిందిలే, ఎవడు బయటకు వచ్చి నేనే సంపాదించాను అంతా వాళ్ళ అమ్మ వాళ్ళని డబ్బులు ఇస్తే చేశారు అందరూ. సింగిల్ చూసారా లేకపోతే? నేను సింగిలే. నాకు ఎవరున్నారు ఫ్యామిలీ? మీరే నా ఫ్యామిలీ, మీరు నా వాళ్ళు, మీరంతా నా ఫ్యామిలీ. రండి మీరంతా నా ఫ్యామిలీ, రండి మనమంతా ఒకటయ్యా. వెంకటేష్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ కలిసిపోండి, బంధువులు అయిపోండి. మేడం మీరు కూడా మేడం సినిమా చూడండి. మేడం పెళ్లి కానోళ్ళు ముఖ్యంగా ఈ సినిమా చూడాలా, పెళ్ళిళ్ళు అవుతాయి మీకు. మనశంకర్ వరప్రసాద్ నిజంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి, ఆయనకు పెట్టిన పేరండి. 9 సినిమాలు తీసిన 9 కూడా సూపర్ హిట్. ఇట్లాంటి రాజమౌళి తర్వాత మరో రాజమౌళి ఎవరంటే మన అనిల్ రావుపూడి చెప్పుకోవచ్చు. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దొరికిన మంచి బంగారం మన అనిల్ రావుపూడి. ఎంత మంచి సినిమా, ఎన్నో కోట్లు పెట్టి సినిమా ఫ్లాప్ అయ్యి ఈ రోజున కూడా తక్కువ బడ్జెట్తో ఇంత పెద్ద సినిమా తీసినాం. చాలా తక్కువ క్వాలిటీ సినిమా. మెగాస్టార్ గారిని నిజంగా అంత వింటేజ్ లుక్, ఆయన ఆల్ కామెడీ మిక్స్ చాలా పంపించింది. అంటే భార్య భర్తలు విడిపోతారు, కలిసి రాలేదనే పాయింట్ అనమాట. సో భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, సో వాళ్ళ పని విధానం కానీ బాగా అనిపించింది అనమాట. సో పెళ్లి చేసుకునే వాళ్ళు ఇట్లా సినిమా చూస్తే మాత్రం ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక అవగాహన వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా బతకాలని ఒక తెలుస్తుంది. కాబట్టి సో అనిల్ రావుపూడి గారు నిజంగా వస్తాడు కొడతాడు రిపీట్. ఒక్కడిని మీరు అడగండి, ఈ సంక్రాంతిలో ఈ అనిల్ రావుపూడితో పెట్టుకోవచ్చా అంటే ఎవడని చెప్తాడు పెట్టుకోవద్దని. అందుకోసం చెప్తున్నా, ఈ సంక్రాంతి విన్నర్ కళ్ళ మూసి చెప్తున్నా, అనిల్ రావుపూడి బాస్ ఇస్ బ్యాక్ ఇచ్చి పడేశాడు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది అన్నమాట. మన వెంకటేష్ గారు వస్తారు లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్లో, ఎంత బాగుంటుంది అసలు ఊహించలేదు. చాలా బాగుంది. నయనతార గారు అయితే సినిమాకి చాలా మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగా వచ్చింది. ఓరైపోయినా హుక్ స్టెప్ చాలా బాగా అనిపించింది. హుక్ స్టెప్ అయితే చించి పడేశాడు. ఆయన స్టైలు, ఆయన గ్రేస్ పెట్టిన పేరండి నిజంగా. ఈ తెలుగు ఇండస్ట్రీలో బాస్ అంటే బాసే అండపై చెప్తున్నా, పెట్టిన పేరు. ఆ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఈసారి ఇది 300 కోట్లు కొట్టాను, మనస్ఫూర్తి కొట్టుకున్నా. యాజ్ నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి ఉండి ఈరోజు మన మెగాస్టార్ చూస్తుంటే అసలు రామ్ చరణ్ వాళ్ళ అన్ననేమో అనిపిస్తుంది. మెగాస్టార్ గారు చాలా బాగా అనిపించింది. ఉక్కు స్టెప్ అయితే తక్కువదండి నిజం. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ, అంత బాగుంది. నయనతార గారు సో క్యూట్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో నాకైతే నచ్చింది. మన బాగా కనెక్ట్ అయినా నయనతార యొక్క పర్ఫార్మెన్స్ చాలా కనెక్ట్ అయినా.